ఫోన్ చేసింది నువ్వేనా? నేనే. అడ్వాన్స్ కొట్టమన్నాను కదా, కొట్టలేదే? ఇప్పుడు కొడతా. దానికంటే ముందు నీకొకటి చూపిస్తా. ఈ వెహికల్ నీదే కదా? ఎక్కడికి వెళ్తావు? రాగరా. అప్పుడు యాక్సిడెంట్ చేసి పారిపోయావు. ఇప్పుడు నా దగ్గర నుంచి పారిపోవాలని చూస్తున్నావా? చంపేస్తాను. చెప్పరా, ఎవరు చేయించారు నీతో ఈ పని? చెప్పు, చెప్పరా, చెప్పు. సార్ నాకు తెలియదు సార్, అలాంటి వెహికల్ నా దగ్గర లేదు సార్, నేను చేయలేదు సార్. మర్యాదగా నిజం చెప్పు, లేదంటే నీ 2 కాళ్ళు విరిగిపోతాయి. అప్పుడు వెహికల్ కాదు కదా, ఏది నడపలేవు. చెప్పు, చెప్పురా, చెప్పు. సార్ సార్ చెప్తాను సార్, చెప్తాను. ఇది చేయమని నాతో చెప్పింది మీ ఇంట్లో మనిషే సార్. మా ఇంట్లో మనిషా? నాటకాలు ఆడుతున్నావురా? అమ్మతోడు సార్, పార్వతి గారు చేయించారు సార్. ఏంటి? డబ్బులు అడుగుతావా? ఇలా చిన్నదానికి పెద్దదానికి నాన్నని డబ్బులు అడుగుతూ ఉంటే బాగుంటుందా చెప్పు? నేను బావగారు ఎన్ని సమస్యలతో సతమతం అవుతున్నారో నీకు తెలుసు కదా. ఆ అనగాదేవి దగ్గర పొలం పత్రాలున్నాయి, కేసు కోర్టులో ఉంది. ఊరోళ్ళంతా ఎప్పుడు గుడి కడతారు అని అడుగుతున్నారు. పాపం ఎక్కడా తలెత్తుకుని తిరగలేని పరిస్థితి. నువ్వు అడిగితే కూతురువి కాబట్టి లేదు అనలేరు. ఎక్కడో చోట డబ్బులు సర్దుతారు. అలా ఆయన్ని ఇబ్బంది పెట్టి నువ్వైనా ఎలా తీసుకోగలవు చెప్పు? రామా, అడిగావా? ఇచ్చారా? డబ్బులు తెచ్చావా? చెప్పు రామా. అడగలేకపోయాను సార్. ఏదో తెస్తానని పుట్టింటికి వెళ్ళి వట్టి చేతులతో తిరిగొచ్చావా? సంబంధం లేని పనుల్లో వేలు పెట్టాలంటే ఇలాగే అవుతుంది. నీ కడుపున పుట్టిన బిడ్డని నువ్వే నీ బిడ్డలా ఫీల్ అవ్వట్లేదు, కానీ నేను నా గుండెల్లో పెట్టుకున్నాను. పాప కోసం నా ప్రాణం పెట్టి పోరాడుతున్నాను. ఇలాంటి విషయాల్లో నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది నీకు. చూసారా, మేమే తప్పు చేసినట్టుగా మాట్లాడుతుంది. రమా, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది? మనకున్న దారులన్నీ మూసుకుపోయాయి. నాకు కూడా అర్థం కావట్లేదు సార్. డాక్టర్ ఏమో అర్జెంటుగా పాపకు ఆపరేషన్ చేయాలంటున్నారు. డబ్బు లేకపోతే పాప రే శౌర్య, ఇవి ఈ ఇంటి పత్రాలు. ఈ ఇంటి విలువ 2 కోట్లకు తక్కువ కాదు. పాపకి 50 లక్షలు కావాలన్నారు కదా, ఎక్కడైనా ఇవి తాకట్టు పెట్టి డబ్బు తీసుకురారా. ముందు పాప ప్రాణాలు కాపాడాలి. మీరు ఒక్క పిల్ల కోసం మమ్మల్ని రోడ్డున పడేస్తారా? ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు. చిన్నత్తయ్య, 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 బయటికి రా. చిన్నత్తయ్య. ఎవరు వీడు? ఆద్యకి యాక్సిడెంట్ చేసింది వీడే. ఏం పోయకాలవరా నీకు? మా ఇంటి మనిషిని ఎందుకలా చేసి చచ్చావురా? చిన్నత్తయ్య, చిన్నత్తయ్య. ఏంటి సీను పిలిచావు? త్వరగా చెప్పు, అవతల నాకు బోలెడన్ని పనులున్నాయి. వీణ్ణి గుర్తుపట్టావా? ఎవరితను? ఓ, నువ్వెవరికైనా సుపారీ ఇస్తే పని అయిపోయాక మర్చిపోతావా?
సుపారీ ఏంటి సీను? ఏం మాట్లాడుతున్నావు? ఆద్యకి యాక్సిడెంట్ చేయమని చెప్పింది చిన్నత్తయ్య మామయ్య. నేనా? నాకు తెలియకుండా నువ్వెప్పుడు చేసేవే ఈ పని? నువ్వు ఉండమ్మా. నాకేం తెలియదు సీను. రేయ్, చెప్పరా, నీకెవరు చేయమని చెప్పారు ఈ పని? రేయ్, గుర్తుంది కదా, ఎవడైనా నిన్ను పట్టుకొని ఇదంతా ఎవరు చేయించారు అని అడిగితే వాళ్ళ ఇంట్లో ఉండే పార్వతని చెప్పు. వాళ్ళు కొట్టుకొని చేస్తారు. సరే మేడం, ఎవడే చెప్పారండి? రే రే, అసలు ఎవట్రా నువ్వు? ఆ? నీ మొహం చూసిందే ఇప్పుడు. అయినా మా ఇంట్లో మనిషికి నేనెందుకు ప్రమాదం తలపెడతాను? అది కూడా నీకు సుపారీ ఇచ్చి. మీరే కదమ్మా ఇంట్లో అందరూ సెటిల్ అవుతున్నారు, నన్ను తొక్కేస్తున్నారు అని నాతో చెప్పి యాక్సిడెంట్ చేయించారు. అమ్మా, నిజం చెప్పు పార్వతి, చేయించావా? నాకే పాపం తెలీదండి. అయినా ఆద్య మీద నాకేం కోపం ఉంటుంది చెప్పండి? మీరే కదమ్మా ఇలా చేసినందుకు అనగాదేవి గారి దగ్గర డబ్బులు కూడా తీసుకున్నారు.